ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్‌కి టేస్ట్. మిల్లెట్స్‌ని కూడా మన డైట్‌లో ఒక భాగం చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. నేనైతే ఇది వెయిట్ లాస్ కోసం కాదు. బట్ మిల్లెట్స్‌ని చేర్చుకోవాలనే ఒక ఇదితోటి ఎప్పుడు కిచిడీ చేసేదాన్ని. ఈసారి దోస చేశా. 2 కప్పుల కొర్రలు, ఒక అరకప్పు ఉద్దిపప్పు, ఒక పిటికెడు అనుకోండి బియ్యం అంతే. చాలా కొన్ని బియ్యము, ఒక స్పూన్ శనగ బ్యాళ్ళు, కొన్ని మెంతులు, ఒక చిన్న స్పూన్ టేబుల్ స్పూన్‌తో మెంతులు వేసేసి వీటిని బాగా నానబెట్టండి. ఒక 8-10 అవర్స్ నానాలి. అప్పుడే ఇందులో ఉండే ఫైబర్ ఎన్హాన్స్ అవుతది. ఇది నానాక మిక్సీ పట్టి లేదా గ్రైండర్‌కేసుకొని మెత్తగా రుబ్బుకోండి దోసపిండిలాగా. ఈ దోసపిండిని ఒక ఓవర్ నైట్ గానీ, ఒక 8 అవర్స్ గానీ ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఫర్మెంట్ అయినప్పుడు ప్రోబయాటిక్ ఫుడ్, ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ అవుతదిది. సో, దీన్ని దోస వేసుకోండి. ఎనీ కర్రీ, రెగ్యులర్ చట్నీ గానీ, కారం దోస గానీ, రెగ్యులర్ దోస ఎలా యేసుకుంటారో అలాగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.